ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. సర్వశక్తిమంతుడైన జీవం కలిగినటువంటి దేవుడి సన్నిధిని సమీపించేటువంటి వారందరూ గొప్ప సంతోషం పొందుకోవాలని కోరుకుంటూ ఉన్నాను. ఈ ఉదయకాలని పేతురు అనేటువంటి గొప్ప సేవకుని గురించి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, అతడు అద్భుతమైనటువంటి రీతిలో దేవుని చేతిలో పట్టబడి, తనకు కలిగిన వాటన్నిటిని విడిచిపెట్టి ఆయన వెంబడిస్తూ, అనేక మార్లు పడుతూ, లేస్తూ నడిచేటువంటి అతని జీవితాన్ని గనుక గమనించినట్లయితే మీకేమనిపిస్తుంది? ఒక వ్యక్తి ప్రభువులో కుదుర్చబడ్డానికి ఎంత సమయం పడుతుందా అని మీకు అనిపిస్తుందా? ప్రభు అయితే నిన్ను బలవంతంగా నువ్వు వికసించబడాలని ఆయన కోరుకోరు గానీ, సహజంగా మహిమకరంగా నువ్వు వికసించబడాలని ఆయన కోరుకుంటూ ఉంటారు. అలా మహిమకరంగా నువ్వు వికసించడానికి గాను ఆయన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని, నీ యెడల చాలా ఓపికతో, సహనం కలిగి నువ్వు వికసించేటంత వరకు కూడా ఆయన కనిపెట్టుకొనుంటారు. దానికి తగినటువంటి వాక్యాన్ని, ప్రార్థనని, సన్నిధిని ఇంకా అద్భుతములైనటువంటి ఎరువును వేసి నిన్ను పెంచాలని ఆయన కోరుకుంటూ ఉంటారు. కానీ ప్రభు అయితే పేతురుని చూస్తూ ఉన్నాడు. ఆయన ఒక బండ వంటి వాడుగా ఉంటాడని పేతురు గురించి అతను మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా తాళపు చెవులు అతని దగ్గరే ఉంటాయని, అతడేమనుకుంటే అది జరుగుతుందని ప్రభు అయితే పేతురుకి చెప్తూ ఉన్నాడు. పేతురైతే దాన్ని గ్రహింపకుండా ఉన్నాడు. అతని హృదయంలో అది బలంగా పనిచేయలేదు. కొన్ని సమయాల్లో పేతురు బలంగా కనిపించాడు. కొన్ని సమయాల్లో పేతురు చాలా బలహీనంగా కనిపించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయినప్పటికీ గూడా పేతురు విషయంలోనైతే దేవుడు చాలా శ్రద్ధ వహించాడు. ఎప్పుడైతే దైవ సన్నిధిలోని నీ హృదయం ఆయన మీద మళ్ళుకుంటుందో, నిరంతరము ఆయన గురించి నువ్వు ఆలోచన చేస్తూ ఉంటావో, అటువంటి హృదయం నీకెప్పుడైతే వస్తుందో, అది ఒక ఆరాధనగా మారిపోతుంది. ఆరాధన దైవ సన్నిధిలోని చేయడం అనేది అదెంతో గొప్ప విషయం. ఎంతోమంది ఆరాధన చేస్తూ ఉంటారు. చాలా సంవత్సరాలకి ఎంతోమంది మార్పు చెందడం అనేది మనం చూస్తుంటాం. కొంతమంది తొందరగా మార్పు చెందుతారు. కొంతమంది లేట్‌గా మార్పు చెందొచ్చు. పేతురు జీవితంలోనైతే అనేక సందేహాలనేవి ఐగుప్తు పొట్టులాగా అతనిలో నుంచి వస్తూ ఉన్నప్పటికీ కూడా, ఆ పొట్టంతా తొలగిపోయేలాగా అతని హృదయాన్ని మార్చడంలోని దేవుడైతే ఎంతో కృపను చూపించాడు. కాబట్టి ప్రభువు ఎక్కడికి వెళ్ళినా పేతురుని తన వెంట తీసుకొని పోతూ ఉండేవాడు. యాయీరు కుమార్తె కోసం గాని, కొండ మీద రూపాంతరం చెందినప్పుడు గాని, చాలా సందర్భాల్లో ఇవన్నీ పేతురుని రకరకాలుగా పట్టుకునే ఉన్నాయి కానీ, పేతురు హృదయంలోని పూర్తిగా అతని హృదయం ఆనుకునేటువంటి సమయం వచ్చినప్పుడు, అతని హృదయమంతా ఆరాధనతో నిండిపోయింది. తర్వాత పేతురు అన్ని విషయాల్లోనూ దూసుకుపోయేటువంటి ఒక గొప్ప అనుభవంలోనికి మారిపోయేటువంటి వ్యక్తిగా మారిపోయాడు. అపోస్తల కార్యాలు 3 అధ్యాయము 1 వచనం నుంచి చూసినప్పుడు, పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును, యోహానును దేవాలయంలోకి ఎక్కిపోవచ్చుండగా, పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్లి వారందరినీ భిక్షమడుటకు కొందరు ప్రతిదినము వానిని శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచు వచ్చిరి. ఇంకా అపోస్తల కార్యాలు 3 అధ్యాయము 4-8 వచనాలు చూసినప్పుడు, పేతురు అతని వైపు తేరి చూచినప్పుడు, కుంటివాడైతే పేతురు తన వైపు తేరి చూస్తూ ఉన్నప్పుడు, తాను కూడా చూసినప్పుడు, ఏదైనా దొరుకుతుందని అతను అనుకున్నాడు గానీ, అతను లక్ష్యపెట్టాడు గానీ, పేతురైతే అన్నాడు, "వెండి బంగారం నా యొద్ద లేవు గానీ, నాకు కలిగింది నీకిస్తున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పి, వాడు కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమనను బలం పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేచి దేవుని స్తుతించుతూ వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. ప్రజలందరూ సంతోషంతో నింపబడ్డారు. కుంటివాడికైతే సంతోషానికైతే మితే లేదు. నిజానికి పేతురు జీవితంలోని అటువంటి స్థిరత్వం కలిగినటువంటి సన్నిధి ఎలా వచ్చింది? ఎప్పుడైతే నువ్వు దేవుడి సన్నిధిలో ఆయన మీద మనసు నిలపడం ప్రారంభిస్తావో, నీ హృదయం ఆరాధనతో నిండిపోతూ ఉంటుంది. ఆయన నామాన్ని, ఆయన విషయాల్ని జ్ఞాపకం చేసుకుంటుంటే, ప్రత్యేకంగా నువ్వు పాటలు పాడితేనే ఆరాధన అని అనుకోవడం కాదు గానీ, ఎల్లప్పుడూ ఆయన గురించినటువంటి ధ్యానం ఒక ఆరాధనగా మారిపోతుంది. దేన్నైతే మనం ఆరాధన చేస్తుంటామో, దేన్నైతే ఎక్కువగా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటామో, దాంట్లోంచి వచ్చేటువంటి సన్నిధి చాలా బలమైనది. ఇప్పుడు పేతురైతే అతడు బలహీనమైనటువంటి పరిస్థితులైతే లేడు గానీ, బలమైనటువంటి సన్నిహితత నింపబడిన వ్యక్తిగా ఉన్నాడు. ఈరోజు నీ హృదయం ఆయన మీద ఆనుకోవాలి. అన్ని విషయాల్లో జ్ఞానంతో నింపబడాలి. నువ్వు జ్ఞానం సంపాదించుకొని దేవుని సంతోషపెట్టాలి. అది భూ సంబంధమైనటువంటి జ్ఞానం కాదు, పరసంబంధమైనది. ఎవరైతే ఆయన గుమ్మం గడపల యొద్ద కనిపెట్టుకొని రహస్యంగా చూసేటువంటి తండ్రి సన్నిధిలో ఉండడానికి ఇష్టపడతారో,
అటువంటి వారి జీవితంలో ఖచ్చితంగా దేవుడు అటువంటి కార్యం జరిగిస్తారు. ప్రభువా! ఈ ఉదయ కాలాన్ని నాయన ఎవరైతే నిన్ను నిరంతరము జ్ఞాపకం చేసుకుంటారో, ధ్యానిస్తూ ఉంటారో, వారి యొక్క హృదయమంతా ఆరాధన సన్నిధితో, స్తుతితో నిండిపోతుంది ప్రభువా. అటువంటి మహిమకరమైనటువంటి సన్నిధినైనా వారి జీవితాల్లో కుమ్మరించబడినట్లుగా సహాయం దయచేసి, నేను వ్యర్థమైనటువంటి మాటలు ఉచ్చరించడం కంటే, వ్యర్థమైన వాటిని ధ్యానించడం కంటే, నాయన నీ సన్నిధి గురించినటువంటి ఆసక్తి, మహిమ, ప్రభావాలు నాయన ప్రతి ఒక్కరి మీదకి దిగి వచ్చినట్లుగా, నాయన హృదయంలో తాము మరిచిపోయి నిన్ను నింపుకునేలాగా సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.